పూర్వకాలంలో ఒక మహాచక్రవర్తి ప్రతిరోజు రథం పైన రథారూఢై తన రాజస్థానం అంటే రాజసింహాసనం ఉంటుంది కదా, తన నగరంలో తన ఇంట్లో నుంచి రాజసింహాసనం దగ్గరికి వెళ్ళాలి. ఆస్థానం అక్కడికి వెళ్ళే సమయంలో రథారూఢై వెళుతుండేవాడు, మళ్ళీ వస్తూ ఉండేవాడు రథం పైన. ఆ దారి పక్కలో ఒక కుటీరము, ఒక ఇల్లు. బీదవారలు పాపం ప్రశాంతంగా ఉండేవాళ్ళు. ఆకలి ఓడుస్తూ ఆ పేడ నీళ్ళు చల్లుతూ కూలి చేసుకొని బ్రతికేవారు. ప్రశాంతంగా నవ్వుతూ ఆనందంగా ఉండేవారు. 2 కొడుకులు, 2 కోడాన్లు, ఒక ముసలమ్మ, ముసలైన 6 ఉండేవాళ్ళు. అలా ఆనందంగా ఉన్నారు. ఈ మహారాజుకు వాళ్ళని చూస్తూ పోయేవాడు. వస్తుంటే చూస్తూ ఉండేవాడు. సాయంత్రం కలిగి వీళ్ళు పనులు చేసి ప్రశాంతంగా వచ్చి కూర్చునేవాళ్ళు అక్కడ ఇంటి ముందు. ఈయన మళ్ళీ వస్తుంటే కూడా ఈ భూమండలానికి చక్రవర్తి అయినప్పటికైనా ఆ ముసలులకు ఆ కూలు చేసుకొని జీవిస్తూ ఉన్నటువంటి వారు ఉన్నారు కదా, వాళ్ళ ముఖంలో ఉన్నటువంటి ఆనందం ఈ మహారాజుకు లేదు. ఎందుకు నా మహాచక్రవర్తిని అయి ఉండి కూడా వాళ్ళకున్న ఆనందం నాకు ఎందుకు లేదని గురువు దగ్గరికి పోయి అడిగినాడు. గురుదేవ, వాళ్ళకున్నంత ఆనందం నాకు ప్రాప్తిస్తలేదు. వాళ్ళు ఎప్పుడు చిరునవ్వులు చిందిస్తూ కూలి పనులు చేసుకుంటూ కూడా ఆనందంగా ఉన్నారు. ఈ భూమండలానికి చక్రవర్తిని అయినప్పటికీ నాకు ఆనందం ఎందుకు లేదు చెప్పండి అంటే, నాయనా నేను ఏం చెప్తే నీకు ఒక పరీక్ష పెడుతున్నా, ఆ పరీక్షలో నేను చెప్పినట్టు ఆచరించు, నీకు అదే సమాధానం దొరుకుతుందని చెప్పినాడు. 99 రూపాయలు. పూర్వకాలంలో ₹1 ఒక చిక్క, అనగా ₹1 బిల్లు ఉంటుంది కదా, ఒక తులం, ఒక తులం కాసు ₹1 పూర్వకాలంలో. ఇప్పుడు ఒక తులం అంటే ఒక 50,000 కదా లెక్క. 99 రూపాయలు అంటే 99 తులాలు ముల్లెగట్టి మహారాజు మారు రూపంలో రాత్రి వేళలో వెళ్ళి గురువుగారు చెప్పినట్టుగా వెనక పక్క, ఎందుకంటే అన్నీ పోరు గొడుసలు, మట్టి గోడలు, అన్ని సందులు ఉండేది. చిన్నగా వెళ్ళి ఆ ఇంటి వెనక నుంచి చిన్నగా అందులో వేసేసినాడు. ఆ 99 రూపాయలు చిక్కలు, 99 రూపాయలు ఒక మూట కట్టి ఆ కోటీరంలో వేసేసినాడు. చూసుకున్నారు. పూర్వకాలంలో ఎలుకలు ఎక్కడన్నా ఆభరణాలు కానీ ఇవి కానీ పూర్వకాలంలో అన్ని కుండలల్లో పెట్టేవాళ్ళు. ధాన్యాలు ఉంటాయి కదా, ధాన్యాలలో పెడితే ఎలుకలు ధాన్యాలకు వెళ్ళి ధాన్యములు విత్తనాలు తినాలని చెప్పి అవి ఎత్తుకొని పోయేదట. ఎక్కడంటే అక్కడ వేసేది. అందుకోసం ఎలుకలను మొక్కేవాళ్ళంట పూర్వకాలంలో. ఎలుకలు ఏమైనా తీసుకురా ఎలుకరాజా అని మొక్కేవాళ్ళట. అట్లా జరిగేది, ఎందుకంటే ఎత్తకపోయేది. అందుకోసం ఏదో ఎలుక తెచ్చేసింది మా ఇంట్లో, మా అదృష్టం అనుకున్నారు. ఆ ముళ్ళని చూసేవాళ్ళు. 99 రూపాయలు ఉన్నాయి, ఇంకొక రూపాయి ఉంటే 100 రూపాయలు అయ్యేది కదా. మరి 50, ఇప్పుడు 50,000 అప్పటిలో అప్పుడు, ఇప్పటిలో ఇప్పుడు. ఆ ముసలాయ నుండి కోడన్లను కొడుకులను అందరి పిలిపించి మన అదృష్టాన్ని బట్టి మనకు 99 రూపాయలు దొరికినాయి. ఈ గ్రామంలో మనకన్నా మించిన వాళ్ళు ఇప్పుడు లేరు. ఇంకా మనం 100 రూపాయలు, పూర్వకాలంలో కోటీశ్వరుడు, కోటికి పడిగెత్తిన వాళ్ళు, ₹1,00,00,000 రూపాయలు ఉన్నటువంటి వారు గొప్పవాళ్ళు. చుట్టుపక్కల గ్రామాల్లో ₹1,00,00,000 ఆస్తి కలిగినటువంటి వారు ఇంతకన్నా మించిన వారు లేరని చెప్పి, కోటికి పడిగెత్తిన వారని చెప్పి ఒక నాగేంద్రుని, పడగతో చేయబడినటువంటి నాగేంద్రుని పెట్టేసి ఒక ఉత్సవాలు చేసేసి 10 మందికి అన్నదానాలు చేసి గుర్తింపు పొందేవాళ్ళు పూర్వకాలాల్లో. ఆ విషయం మీ ముసలోళ్ళు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఆ విషయం తెలుసు, పూర్వకాలం ఇది జరిగేది. అందుకోసము ఈనాడు గొప్పవాళ్ళ మనమే ఇంకా రూపాయలు డబ్బులు సంపాదిస్తూ కోటికి పడిగెత్తాలా. అందుకోసం మనం 100 రూపాయలు సంపాదించాలంటే ఇక్కడ నుంచి మీరు అందరూ కూడా పనులు బాగా చేయాలా మీరని ఆ ముసలాయన శాసించినాడు. ముసలమ్ముండి ఇంతకాలం చేసినాము సరిపోయింది కదా, ఆ దేవుడు ఏదో విధంగా మీ డబ్బు ఇచ్చినాడు, నాకు ఆభరణాలు చేయించు. ముసలితనంలో మనకి ఒళ్ళు పైన ఆభరణాలు ఉంటే కొడుకులు కోడాలను చూస్తారు, లేకపోతే ఎవరు చూడలేరు అని ముసలమ్మ పట్టుబట్టింది.
వద్దొద్దు 100 రూపాయలు ఏదో కష్టపడి సంపాదించి గ్రామంలో గొప్పవాడిని అనిపించుకుందామని ముసలాయన. ఆ గొప్పతనాలు ఏం అవసరం లేదు, నాకు ఆభరణాలు చేయించని చెప్పి ముసలమ్మ. కొడుకులు వచ్చేసి భూములు కొందాన్నా నేను కొడుకులు, నాకు ఆభరణాలు చేయని చెప్పి చేయించండి నేను కోడన్లు. అందరూ గొడవ అవుతుంది ఇంట్లో. మహారాజు ఉదయం పూట పోతూ ఉన్నాడు, విషయం చూస్తున్న విచారంగానే ఉన్నారు. వస్తుంటే అందరూ ముఖాలు మార్చుకొని అన్నాలు తినలేదు, అక్కడొక్కరు కూర్చున్నారు. ఎందుకంటే గొడవ స్టార్ట్ అయ్యింది. నా మాట వినమని చెప్పి ముసలాయన, నా మాట వినాలని చెప్పి ముసలమ్మ. కొడుకులు కోడళ్ళు మాకు ఆభరణాలు కావాలా, భూములు కొనించాలా అని, లేకపోతే ఇక్కడ నుంచి మీరు ఏది అవసరం లేదు, 100 రూపాయలు మనం పూర్తి చేసుకోవాలి. ఇంత ధనం కలిగినటువంటి వాళ్ళు ఎవరు అంటే ఈ ఇంటి వారు అనాల. మీరు ఇక్కడ నుంచి ఆహారం తగ్గించైనా సరే పనులు బాగా చేయాలా, ఒక్క తులం సంపాదించాలి, ఇంకొక రూపాయి సంపాదించాలి అని ముసలాయన శాసిస్తే, ఇక్కడ మేము పనులు చేయలేం, చేసి అలసిపోయినాం, ఆ డబ్బు కావాలని కొడుకులు ముసలమ్మ కోడన్లు అల్లరి చేస్తుంటే ఏడుపుగా ఉంది. మహారాజు అంత విషయం చూసి మళ్ళీ గురుదేవుని అడిగినాడు, ఏం గురుదేవా నిన్న ప్రశాంతంగా ఉన్నారు రా, అంత ముఖాలు మార్చుకొని దుఃఖసాగరంలో ఉన్నాయి అలా ముఖాలు అని అడిగినాడు. నాయనా ధనం పైన ఆశ, నాయనా ధనం పైన ఆశ వల్లనే అలా దుఃఖం ఏర్పడిందని చెప్పినాడు. చూశారా, ధనం అనేది భగవంతుడిచ్చిన వరం అనుకోండి. సంపదలు వస్తే రాని, దానిపైన మీరు ఆశ కలగండి. సంపదలు వద్దని కాదు, వస్తే రాని. దేవుడు ఇచ్చినాడు, దేవుడు ఇవ్వలేడు. ఆ భగవంతుని కరుణ ఆశ పుట్టించి అధోగతికి నన్ను తీసుకొని వెళ్ళొద్దు, అధోగతికి వెళ్ళకూడదని చెప్పి భగవంతుడు ఏ విధంగా అనుగ్రహించాడు అనుకోండి. ఇచ్చినాడు అనుకో, పరోపకారం చేయమని, దాన ధర్మాలు చేయమని భగవంతుడు ఏ విధంగా అనుగ్రహిస్తున్నాడు. ఏ విధంగా ఉన్నా సరే దేవుని అనుగ్రహం. అసలు మానవ జన్మ రావడం భగవంతుని కరుణా కటాక్షం ఉన్నవారికే మానవ జన్మ వస్తుంది కదా. కళ్యాణ్ తీసుకొని రా. రండి మా యొక్క రండి మా తీసుకోమని వస్త్రం ఓం నమస్కారం. ఓం నమస్కారం. బాగున్నారన్నా? చాలా రోజులు కోవిడ్లో నన్ను పిల్లలు బాగున్నారా? ఫోన్ చేసి సార్ ఆశీర్వాదం ఆయన బాగున్నారా? అమ్మ బాగుందా?